యూట్యూబ్ లో చెప్తూ అర్థం కాదు. అదే ఎవరైనా చూస్తారు. ఇవి హాట్ కీస్. అండర్లైన్ చేసిన లెటర్స్ ని హాట్ కీస్ అంటాం. ఏమంటామండి? హాట్ కీస్ అంటాం. ఏం చేస్తాం? అండర్లైన్ చేసిన లెటర్ ఏమంటామండి? హాట్ కీస్. అవి ప్రకాష్ పెట్టాను. లైవ్ అలాగే ఉంటుందని చెప్పండి. ఈ లైట్ ఆన్ చేయలేదా? లైట్ ఆన్ నన్ను భరించేవాళ్ళని చేసుకోవాలి తప్ప నుంచి నేను భరించేవాళ్ళు నన్ను భరించేవాళ్ళు. ఇప్పుడు క్లాస్ చూస్తే వాళ్ళకే చూస్తాం, వాళ్ళు తిన్నారు కాబట్టి మమ్మల్ని భరించాలి. బిజీ వస్తుంది మెసేజ్ హార్ట్ కీస్. ఈ హార్ట్ కీస్ ఏవైతే ఉన్నాయో మనం మొత్తం అండర్లైన్ లెటర్స్ అంటే ప్రతి మెనూకి ఒక అండర్లైన్ లెటర్. ఆ అండర్లైన్ లెటర్స్ ని హార్ట్ కీస్ అంటాం. ఏమంటామండి? హార్ట్ కీస్. ఓకే. ఈ హాట్ కీస్ లో మనం తరచు ఎక్కువగా కీబోర్డ్స్ తో ఆపరేట్ చేస్తాం. మౌస్ అనేది తక్కువ యూజ్ చేస్తాం. ఏం చేస్తామండి? కీబోర్డ్ ని ఆపరేట్ చేస్తాం. ఇప్పుడు మీరు వర్డ్ అని ఉంది. ఈ వర్డ్ లో బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. అదేనా? బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. ఈ బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ అయితే ఏవైతే ఉన్నాయో మనం టెక్స్ట్ ఫార్మాట్ లో యూజ్ చేస్తూ ఉంటామండి. ఎందులో యూజ్ చేస్తామండి? రామ అని ఉంది. ఇది ఇందులో ఉంది, క్యాప్షన్ లో ఉంది. సైజు పెద్ద చేయొచ్చు, సైజ్ చిన్న చేయొచ్చు, క్యాపిటల్ లెటర్స్ చేయొచ్చు. కానీ ఇక్కడ మనకి బోల్డ్ అదేనా మీకు? బోల్డ్ అంటే థిక్నెస్ అదేనా మీకు? థిక్నెస్ ఆఫ్ ద టెక్స్ట్. ఇప్పుడు చిన్నపిల్లలు రాస్తారు అనుకోండి, ఆరు వీటిని దుద్దించండి అంటారు. ఏం చేస్తారు వాళ్ళు? అవునా? దీన్ని థిక్నెస్ పెంచాం. అదేనా మీకు? థిక్నెస్ పెరిగిందా దీనికి దానికి? ఓకేనండి. ఈ థిక్నెస్ ని ఏమంటాం? బోల్డ్ అంటాం. ఈ బోల్డ్ అనే కమాండ్ ఏంటి? దీనికి యూజ్ చేయాల్సింది అంటే ముందు టెక్స్ట్ సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ కామన్ గా టెక్స్ట్ సెలెక్షన్ అనేది కామన్ ప్రతిదీ, అవునా? ఈ టెక్స్ట్ సెలెక్షన్ కామన్ గా చేసి CTRL ప్లస్ B అంటే ఏంటండి? బోల్డ్. అదే విధంగా ఇటాలిక్. ఇప్పుడు రామ అని ఉంది, దీన్ని ఇటాలిక్ చేయాలి. ఏం లేదు, దీని నీరసం వచ్చి పడుకుని పోయింది.
స్లాంటింగ్ పొజిషన్, అంటే పక్కన ఓ పక్క ఒరిగి ఉంటాయి అమ్మా. దీన్ని ఏమంటామండి? ఇటాలిక్. ఇటాలిక్. దీనికి ఏం చేయాలి? CTRL ప్లస్ ఐ. ఏంటండి ఇది? కంట్రోల్ ప్లస్ ఐ. CTRL అనకండి సారీ. CTRL అంటే కంట్రోల్. ఇప్పటివరకు మీకు అలవాటు లేదు కాబట్టి CTRL CTRL అంటే కంట్రోల్. ALT అంటే ఆల్టర్నేట్. ALT అంటే ఆల్టర్నేట్. అర్థమైందా మీకు? అదే విధంగా ఇంకేముందండి ఇక్కడ మనకి? ఇది అయిపోయింది. ఇంకేముంది? అండర్లైన్. అందులోనే ఉంది, మీకు తెలుసు. RAMA రామా. అండర్లైన్. సెర్చ్ చేసుకోవడం, అండర్లైన్ పెట్టడం. దీన్ని ఏమంటామండి? అండర్లైన్ కి కంట్రోల్ ప్లస్ యు. ఏంటండి? కంట్రోల్ ప్లస్ యు, అండర్లైన్. అర్థమైందా మీకు? కంట్రోల్ ప్లస్ యు. బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. వీటిని ఏమంటాం? టెక్స్ట్ ఫార్మాట్ లో యూజ్ చేస్తాం. దేంట్లోనండి? టెక్స్ట్ ఫార్మాట్. దేంట్లో యూజ్ చేస్తాం? టెక్స్ట్ ఫార్మాట్ లో యూజ్ చేస్తాం. అర్థమైందా? టెక్స్ట్ ఫార్మాట్ లో ఏంటండి? బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్. ఈ మూడు మనకి టెక్స్ట్ ని మోడిఫై చేయడానికి ఉపయోగిస్తాం. అది ఎక్కడైనా సరే, ఏ సందర్భంలో కావాలన్నా సరే. అదే విధంగా దీంట్లో నిన్న ఏం చేశారు? క్యాపిటల్ టు స్మాల్, స్మాల్ టు క్యాపిటల్, స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్. దాన్ని ఏమంటారంటే టొగల్. TOGGL. ఓకే, స్టార్టింగ్ లెటర్ దాన్ని. ఓకే, వీటికి ఏం చేస్తాం? షిఫ్ట్ ప్లస్ F3. షిఫ్ట్ ప్లస్ F3. అదేనా మీకు? షిఫ్ట్ ప్లస్ F3. క్యాపిటల్ టు స్మాల్, స్మాల్ టు క్యాపిటల్ ప్లస్ టొగల్ P. షిఫ్ట్ ప్లస్ F3. ఇంకా సైజ్ ఇంక్రీజ్, డిక్రీజ్. డిస్క్రీజ్ కాదు, డిక్రీజ్. సైజ్ డిక్రీజ్. ఓకేనండి? సైజ్ ఇంక్రీజ్ కి, సైజ్ డిక్రీజ్ కి. సైజ్ ఇంక్రీజ్ ఏం చేయాలి? కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ less than. Control plus shift plus less than. Greater than, less than. అదేనా? ఇది యూజ్ చేయొచ్చు లేదా ఆల్టర్నేట్ మెథడ్ ఉంది కదా మనకి. కంట్రోల్ ప్లస్ క్లోజ్డ్ బ్రాకెట్, కంట్రోల్ ప్లస్ ఓపెన్ బ్రాకెట్. చేయలేదా? ట్రై చేయండి. సో ఈ మెథడ్స్ మనం యూజ్ చేస్తాం, ఇప్పుడు చేస్తాం కూడా. వాటితో పాటు ఏం చేస్తాం? బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ అనేది నేర్చుకున్నాం. అదే విధంగా హాట్ కీస్ అంటే ఏంటండి? అండర్లైన్ చేసిన లెటర్ ని హాట్ కీ అంటాం. ఏంటండి? అండర్లైన్డ్ letter is called hotkey. అర్థమైందా మీకు? అండర్లైన్ చేసిన లెటర్ ని హాట్కీ అంటాం. ఇప్పుడు హాట్ కీస్ యూజ్ చేస్తాం. షిఫ్ట్ అండ్ ఆల్ట్ కమాండ్స్ ఇవన్నీ యూజ్ చేస్తాం. ఆల్టర్నేట్ కమాండ్స్, షిఫ్ట్, కంట్రోల్ కమాండ్స్ ఇవన్నీ యూజ్ చేస్తాం. అలాగే ఫంక్షన్ కీస్ అంటే ఒకటే తెలుసుకుంటున్నాం. అర్థమైందా? ఇంకిక్కడ మన ఓన్ గా మన బయోడేటా
తయారు చేసుకోవాలి ఇక్కడ నుంచి. అర్థమైందండి? మన సొంతంగా మన బయోడేటాని మనం డిజైన్ చేసుకోవాలి. ఆ బయోడేటా అలా చేయాలి అనేది నెక్స్ట్ క్లాస్లో స్టార్ట్ చేద్దాం. దానికన్నా ముందు ఈ మొత్తం ఈ 2 daysలోని మీరు ప్రాక్టికల్ చేయాలి. ప్రతిదీ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు వచ్చిన అన్ని కూడా ప్రాక్టీస్ చేయాలి. మీ హ్యాండ్ టిప్స్ మీద ఉండాలి, ఫింగర్ టిప్స్ మీద. ఏ ఎక్కడ ఉందని వెతకొద్దు, జెడ్ ఎక్కడ ఉందని వెతకొద్దు, ఎక్స్ ఎక్కడ ఉందని వెతకొద్దు, ఎక్కడ ఉన్నాయి కరెక్ట్గా ఇంటర్వ్యూ చేసుకోండి, చేయండి. అర్థమైందా మీకు? అందుకనే చెప్తున్నాను నేను, వెతకద్దు, ఐడెంటిఫై చేయండి ఫస్ట్. ఇప్పుడు మీరు ఒక ఫైల్ మెనూ ఓపెన్ చేయాలి, దానికి కావాల్సిన లెటర్ ఏంటి? హార్ట్ కీ ప్లస్ లెటర్ కావాలి. ఎఫ్ అనేది అండర్లైన్ అనుకున్నాం. ఎఫ్ ఎక్కడ ఉందో ముందు ఐడెంటిఫై చేసి రెడీ చేసుకోండి. ఏ కీ ఏ చేతితో క్లిక్ చేయాలో మీరే చూసుకోండి ఫస్ట్. అలాగా ఆపరేట్ చేస్తే ఆటోమేటిక్గా మీరు కీబోర్డు సర్వ్ అయిపోతారు. ఓకేనా? తీసుకోండి. మీ సెల్ కూడా అదే ఉంటుంది, సేమ్ అదే కీబోర్డ్ చూసుకోండి. వ్యక్తి అందులోని అది ఒకటే కదా, చూడండి. అది అవును, అక్కడ అలాగే ఉందిగా, చూడండి వెళ్ళి. అలాగే ఉంది, చూడండి వెళ్ళి. QWERTY సెమికాన్ ఎల్కేజీ అదే ఉంటుంది, చూడండి వెళ్ళి. QWERTY అదేనా ఉంది ఫస్ట్. ఇందులో ఎంత కన్ఫ్యూజ్ గా ఇంకో సార్ జెడ్ ఎక్కడ ఉన్నా బి ఎక్కడ ఉన్నా ఆటోమేటిక్ గా టైప్ చేసి మీకు అంటే ఈ కీబోర్డ్ అలవాటు చేసుకున్నారు ఇక్కడ టైలర్లోనే, అక్కడ అలా కీబోర్డ్ అలవాటు చేసుకుంటారు మీరు అంతే. ఒక్కసారి ఆ కీబోర్డ్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న కీబోర్డ్ లో లెటర్స్ ఇక్కడ లెటర్స్ ఒకలాగా ఉన్నాయో చెక్ చేసుకోండి. నెక్స్ట్ నేను చేసుకుంటాను, చేసుకోండి. సార్ ఇప్పుడు ప్రాక్టీస్ కావాలి కదా సార్, డార్క్ అండ్ లైట్ లెటర్స్ ప్రాక్టీస్ చేయాలి కదా సార్. ఇప్పుడు అలాగా ఇది చాలు, ఇంకా ఎక్కువ పెట్టాను ఉన్నప్పుడు ఆర్ట్ కి సాల్ట్ తో ఫాలో చేయాలి, ఇవి చేయాలి, ఇవి చేసిన తర్వాత స్లాంటింగ్ పొజిషన్, అండర్లైన్ లెటర్, వరడికి ముద్ద పెట్టద్దు. ఓల్డ్ అంటే కంట్రోల్ ప్లస్ బి, ఇటాలిక్ అంటే కంట్రోల్ ప్లస్ అండర్లైన్ అంటే కంట్రోల్ ప్లస్ యు. అలాగే అదే రాసుకున్నాను.